వీడియో ఆ, ప్రశ్న ఏంటంటే, ఆ, ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. ఆ, మరి మనిషి ఆశీర్వాదం కాదుగా. ఆ. మనిషి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కాదు. పూర్వకాలంలో ఉమ్, ఆశీర్వాదాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు చిన్నవారికి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఆశీర్వాదం ఆశీర్వదిస్తారు. శపింతే శాపం, మనుషులు శపించిన శాపం అవుతుంది. ఆశ్రయిస్తే ఆశీర్వాదం. దేవుడు ఆశ్రయించేది వేరు, దేవుడు శపించేది వేరు. మనుషులు కూడా ఆశీర్వాదం ఇచ్చినట్టుగా బైబిల్లో రాస్తుంది. అది ఎక్కడ మొదలైంది? యాకోబు చేశాడు ఆ పని. ఎవరు చేశారు? యాకోబు చేశాడు. ఇస్సాకు చేశాడు. యాకోబు తర్వాత మోషే చేశాడు. ఇస్సాకు, యాకోబు, మోషే కాలంలో కూడా ఆశీర్వాదము ఉంది. ముందు ఆది కాండము మొట్టమొదటి ఆశీర్వాదం. ఆది కాండము 27వ అధ్యాయం. ఆది కాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదికాండం 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుని ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలవగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనను. అప్పుడు ఇస్సాకు 4వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనం. నేను చావకు మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు ఎవరు? దేవుని యొక్క భక్తుడు. ఎవరు? దేవుని యొక్క భక్తుడు, దేవుని చేత భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి ఆ కాలంలో దేవునిందు భయం కలిగిన వారు ఆస్వాదింతే ఆశీర్వాదం వచ్చింది, శపింతే మరి రాలేదు. చెప్పాడు ఆస్వాదించాలని. 27వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 23వ వచనం. యాకోబు చేతులు అతని అన్నయ్యని ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తు పట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా, యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనను. ఇదే మాట 27:5. ఆదికాండం 27వ అధ్యాయము 5వ వచనం. ఇస్సాకు తన కుమారుడకు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవిలోకి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడికి యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రిని అన్నయ్యని ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములు సిద్ధపరచమని చెప్పగా వింటిని. అదిగో నిన్ను ఆశీర్వదించినట్లు అనా. అయిపోయిన తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చామంటాడు చూడండి. 23వ వచనం నుంచి. ఆదికాండం 27వ అధ్యాయము 23వ వచనం. యాకోబు చేతులు అతని అన్నయ్యని ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతను దీవించి ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడుగుగా, యాకోబు నేనే అనెను. 27వ వచనం నుంచి. ఆదికాండం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లనెను. దీవించలేదా? ఏమని దీవించాడు చూడు. ఇదిగో అంటే యాకోబు వ్యాసం వేసుకొచ్చాడు. యాసం వేసుకుని తెలియక యాసం అనుకుని దీవించేస్తున్నాడు. ఎవరిని? యాకోబుని. ఏమని దీవించాడు? 27వ వచనం నుంచి. 27వ వచనం. అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూచి అతను దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశము మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక.
జనములు నీకు దాసులగుదురు, ఆ, జనములు నీకు సాగిలపడుదురు, ఉమ్, నీ బంధుజనులకు నీవు ఏలికవయ్యుందు, ఉమ్, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, ఉమ్, నిన్ను శపించువారు శపించబడుదురు, ఉమ్, నిన్ను దీవించువారు దీవించబడుదురు ఉమ్, గాక. ఉమ్. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత అదిగో దీవించడం అయిపోయిందా? అయిపోయింది. తర్వాత దీవించుట ఇవన్నీ అయిన తర్వాత జరిగే లేదే ఎవరికి? యాకోబుకి. జరుగుతోచ్చు. తర్వాత ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత ఉమ్, యాకోబు తన తండ్రిని ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి ఆ, వెళ్ళిన తక్షణమే ఉమ్, అతని సహోదరుడిని యాషావు ఉమ్, వేటాడి వచ్చాను. ఉమ్, అతడును రుచిగల భోజ్యమును సిద్ధపరిచి ఉమ్, తన తండ్రి ఎద్దుకు తెచ్చి, ఉమ్, నా తండ్రి ఉమ్, నన్ను దీవించినట్లు ఉమ్, లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని ఉమ్, తన తండ్రితో అనను. ఉమ్, అతని తండ్రిని ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు ఉమ్, అతడు, ఉమ్, నేను నీ కుమారుడును ఉమ్, యాషావు అను నీ జ్యేష్ఠ కుమారును అనగా, ఉమ్, ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు, ఉమ్, అట్లయితే వేటాడిన భోజ్యము నా ఎద్దకు తెచ్చిన వారెవరు? ఉమ్, నీవు రాకమునుపు ఉమ్. నేను వాటన్నిటిలో తిని తిని అతన్ని నిజముగా దీవించి తిని. అయిపోయింది. అలాగా ఇస్సాకు దీవించినట్లుగా తన కుమారుడు యాకోబు జరిగిందా లేదా? జరుగుతుంది. మీ ఇతను ఎవడో కాదనడానికి. అవును. ఇతని పేరేం పేరు? చూస్తున్నాం. 312 వచనం 12వ వీడియో. పేరు రాయలేదు. పేరు రాయలేదు. మరి రాత్రి చెప్పుతుంది సరిగ్గా. ఉమ్. ఇతను ఎవరు కాదనడానికి. దేవుడు ఆస్వాదిస్తాడు, శపిస్తాడు. మనుషులు కూడా దేవుని విశ్వాసించిన వాళ్ళు ఆస్వాదిస్తే శపిస్తే శాపమే. మరి ఇస్సాకు యాకోబుని దీవించాడు, వచ్చిన దీవెన వచ్చింది. మరి ఇంకేంటి కాదంటే? ఇప్పుడు దేవుడు దీవించడం అది వేరు, దేవుడు శపించడం అది వేరు, అది కాదు. కానీ దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు దీవిస్తే దీవెన, శపిస్తే శాపం. ఇలాగే ఆది కాండము ఆఖరి అధ్యాయాలు 49 కూడా ఇదే పని చేస్తాడు. ఆది కాండము 49 మొదటి వచనం. ఆది కాండం 49 మొదటి వచనం. యాకోబు తన కుమారులు పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంచె దినముల్లో మీకు సంభవించబో సంగతులను మీకు తెలియజేసేదను. ఇప్పుడు ఇస్సాకు ఎవరిని దీవించాడు? యాకోబుని. ఇప్పుడు యాకోబు ఎవరిని దీవించున్నాడు? 12 మంది కుమారులను. అంతకుముందు ఎవరిని ఆస్వాదించాడు? 48 20 వచనం. ఆది కాండం 48 అధ్యాయం 20 వచనం. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎవరిని? ఎఫ్రాయిము మనష్షేను. అతడు రావాలి, ఆ తర్వాత సందర్భం రావాలి. 10వ వచనం నుంచి 10వ వచనం. ఆది కాండం 48 10వ వచనం. ఇశ్రాయేలు కనులు వృద్ధాప్య వల్ల మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యాషావు వారిని అతని దగ్గర తీసుకువచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగులించుకున్నాను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతని సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని వారిద్దరినీ అతని దగ్గర తీసుకువచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. 18వ వచనం. ఆది కాండం 48:18. నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎవరు? యాకోబు యోసేపు ఇద్దరు కుమారుల్ని దీవించి ఎఫ్రాయిము వలను మనష్షే వలను దేవుడు నిన్ను చెయ్యునుగాక అని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరు నేను. ఈ విధంగా యాకోబు మొట్టమొదటి ఎవరిని దీవించాడు? యోసేపు యొక్క ఇద్దరు కుమారుల్ని దీవించాడు.
ఇప్పుడు మనష్షే, ఎఫ్రాయిం. యోసేపు యొక్క ఇద్దరు కుమారుల్ని దీవించాడు. దీవించాడు. 49వ అధ్యాయంలో మొత్తం 12 మందిని దీవించాడు. ఎవరు దేవుని పట్టేవాడికి వచ్చింది. 49 అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన కుమారులు పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంచె దినముల్లో మీకు సంభవించబో సంగతులను మీకు తెలియజేసేదను. అదిగో మరి ఇతని ప్రశ్న ఏంటి? దేవుడు తప్ప ఇంకా మనుషులు చేయలేదంటే అది ఉంది కదా చేసినట్టుగా. దేవుడు తప్పక చేస్తాడు. మనుషులు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి బైబిల్ కలిగే దీవిస్తే దీవెని, శపిస్తే శాపం. శాపం. 49వ అధ్యాయం అలాగే కిందకు వచ్చేస్తే 28వ వచనం. ఆదికాండం 49:28 వచనం. అంటే 49వ అధ్యాయం మొదటి వచనం నుంచి 27 చదవాలి. చివరిగా 28వ వచనం. ఆదికాండం 49:28 వచనం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చెప్పున వారిని దీవించెను. దీవించలేదా? దీవించాడు. వీళ్ళేం చేయాలి? ఇదంతా చదువుకోవాలి. నెక్స్ట్ ఎవరు? ద్వితీయోపదేశకాండంలో మోషే దీవించాడు చూడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం మొదటి వచనం. 33:1. ఆది ద్వితీయోపదేశకాండము 33:1. 33వ అధ్యాయం మొదటి వచనం. దైవజనుడైన మోషే మృతి నొందకు మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అతడు ఇట్లనను, యెహోవా సీనాయి నుండి వచ్చాను, షెయీరులో నుండి వారికి ఉదయించాను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించాను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చాను, ఆయన కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలో మెరయుచుండెను, ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించాను. ఆ విధంగా అలా చదువుకుంటూ వచ్చి 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకును, నీ కమ్ములు ఇనపవియు ఇత్తడివై ఉండును, నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. లాస్ట్ 29. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను. ఇశ్రాయేలు అంటే మొత్తం 12 గోత్రాలు. అవును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఆ విధంగా తను దీవించాడంత. ఎవరు? మోషే. కాబట్టి దేవుడు ఎలాగ దీవిస్తాడు, శపిస్తాడు. లోబడితే దీవిస్తాడు, శపిస్తాడు. మనుషులు కూడా దేవుని విశ్వాసించిన కూడా ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు, శపిస్తారు. కాబట్టి ఈ సంగతి ఈ 312 ఇస్సాకు యాకోబు ఆస్వాదించాడు. మరి మనిషి ఆశీర్వదిస్తే ఆశీర్వాదము కాదు కదా అంటాడు. కాకపోతే అది బైబిల్ చదువుకోవాలి. చెప్పిన రేఫరెన్స్ అంటే చదువుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. నెక్స్ట్ అయిపోయింది.